మరికొద్ది రోజుల్లో మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభం కానుంది. ఇప్పటికే భక్తులు మేడారం చేరుకుని వనదేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. మేడారం వెళ్తే భక్తులు నిలువెత్తు బెల్లాన్ని బంగారంగా అమ్మవార్లకు సమర్పిస్తారు. కోరికలు నెరవేరిన భక్తులు నిలువెత్తు బంగారం తూకం వేసి మొక్కులు చెల్లించుకుంటారు. అయితే ఓ వ్యక్తి తన పెంపుడు కుక్కకు కూడా నిలువెత్తు బంగారాన్ని మేడారం వనదేవతలకు సమర్పించేందుకు సిద్ధమయ్యారు. కుక్కకు తులాభారం వేశారు. హనుమకొండ రామ్నగర్కు చెందిన భిక్షపతి దంపతులు పెంచుకుంటున్న కుక్కకు గతంలో జబ్బు చేసింది. ఆ జబ్బు నుంచి తమ కుక్క కోలుకుంటే సమ్మక్క సారలమ్మకు కుక్క నిలువెత్తు బంగారాన్ని సమర్పిస్తామని మొక్కుకున్నారు. నా పేరు భిక్షపతి, 100 ఫీట్ రోడ్ టీవీ టవర్ కాలనీ. ఈ కుక్కను తీసుకొని దాదాపు గత 3 సంవత్సరాలు అవుతుంది. కుక్క తెచ్చిన 1 ఇయర్కే ఒక 9 పిల్లలను పుట్టడం జరిగింది. లాస్ట్ ఇయర్ అది తినకుండా 2 రోజుల నుంచి తినకుండా ఉండేసరికి ఈ సమ్మవ్వ సారవ తల్లికి మొక్కుడుతోనే అన్నం తినడం, పాలు తాగడం మొదలుపెట్టింది. మళ్ళీ ఇక అంత సుస్థిగా ఉన్నది. ఏంది తల్లి ఇట్లా మంచిగా ఉంటే నీ ఎత్తు బంగారం ఇస్తాం, మా కుక్కెత్తు బంగారం ఇస్తామని మొక్కినాం సమ్మవ్వ సారవ తల్లికి. ప్రతి సంవత్సరం మేము మేడారం వెళ్తూనే ఉంటాం. మా పిల్లలకి ఏ విధంగానైతే మొక్కుతామో మా కుక్కకు కూడా అదే విధంగా మొక్కినాం మేము. మాది ఇక్కడ 100 ఫీట్ రోడ్ టీవీ టవర్ కాలనీ. నా పేరు భిక్షపతి. కుక్క తెచ్చిన సంవత్సరంలో 9 పిల్లలు పుట్టడం జరిగింది. ఆ 9 పిల్లలలో 5 మొగై 4 ఆడి. నిలువెత్తు బంగారం జోకుడుతోనే మొక్కుడుతోనే కుక్క హ్యాపీగా ఉన్నది, చాలా హుషారుగా ఉన్నది. ఇప్పుడు మా పిల్లల కంటే దాన్ని కూడా ఒక కుటుంబ మెంబర్ లెక్కన చూసుకున్నాం. మా పిల్లల కన్నా బాగా చూసుకున్నాం. మేము ఏ విధంగానైతే మా పిల్లల్ని చూసుకున్నాం, మా పిల్లలతో పాటుగా ఈ కుక్కను కూడా మా లియోను కూడా అట్లనే చూడడం జరుగుతుంది. జ్యోతి, మా ఇంట్లో ఒక డాగ్ ఉంది. దాన్ని 2021 నవంబర్ 4 నుండి పెంచుతున్నాం. అదంటే మాకు ఇంట్లో చాలా ఇష్టం. పిల్లలతో సమానంగా చూసుకుంటాం దాన్ని మేము. అది 2022 నవంబర్ 4 సేమ్ 1 ఇయర్కి 9 పిల్లలను పెట్టింది. అవి బాగానే ఉన్నాయి. కాకపోతే అది సిక్ అయింది కాబట్టి మేడారం వెళ్ళినప్పుడు దాని ఎత్తు బంగారం ఇస్తామని మొక్కుకున్నాము. అది సెట్ అయింది, బాగుంది. అట్లా మొక్కిన దగ్గర నుండి చాలా బాగుంది డాగ్. అందుకని ఈ ఇయర్ దాని ఎత్తు బంగారం ఇచ్చినాము. చాలా హ్యాపీగా ఉంది మాకు అట్లా ఇవ్వడం వలన. పిల్లలకు కూడా చాలా ఇష్టము మా డాగ్ అంటే. మా డాగ్ పేరు లియో. అది ఎట్లా చెప్తే అట్లా వింటుంది. టైం టు టైం దానికి ఫుడ్, పాలు మా ఇంట్లో మెంబర్ లాగా కలిసిపోతుంది. చాలా బాగుంటుంది. అదంటే మాకు చాలా ఇష్టం. అందరు దాన్ని ఇంట్లో మెంబర్ లానే చూసుకుంటాం, బాగా చూసుకుంటాం. మా సార్కి అయితే పిల్లల కంటే ఎక్కువ ఇంట్రెస్ట్. దానికి ఏది ఇంత కాగానే హాస్పిటల్ తీసుకెళ్లడం, చూపించడం అట్లా చేస్తాడు. ఇప్పుడు తమ కుక్క కోలుకొని పూర్తి ఆరోగ్యంగా మారడంతో మొక్కు చెల్లించుకునేందుకు సిద్ధమయ్యారు. తమ కుక్క నిలువెత్తు బంగారాన్ని వనదేవతలకు సమర్పిస్తామని భిక్షపతి తెలిపారు.